కౌశిక్ లైబ్రరీలో ఉన్నాడు. గడియారం నీలంగా మెరుస్తోంది. అంతా బాగుంది అనుకున్నాడు. కాని ఒక మూలలో ఇంకొక కౌశిక్. అదే ముఖం. కాని అతను వింతగా నవ్వుతున్నాడు. నువ్వు ఎవరు? కౌశిక్ అడిగాడు. డూప్లికేట్ కౌశిక్ నెమ్మదిగా చెప్పాడు. నేను ఎకోలో మిగిలిన నీ చీకటి భాగం. డూప్లికేట్ కౌశిక్ సమయాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. పాత మెమొరీస్ తిరగబడ్డాయి. లైబ్రరీ మారింది, గడియారాలు ఎగురుతున్నాయి, పుస్తకాలు కాలంలో తిరుగుతున్నాయి. అసలైన కౌశిక్ గట్టిగా అన్నాడు. నేను నా మెమొరీస్, నా నిజం వదలను. కౌశిక్ గడియారం ఒక్కసారిగా మెరిసింది. మిరా మెసేజ్లో కనిపించింది. నువ్వు ఒంటరిగా లేవు. నీకు సమయం పక్కగా ఉంది. కౌశిక్ కన్నీళ్లతో నవ్వాడు. మిరా, నీతో చేసిన ప్రయాణం నాకు శక్తినిచ్చింది. డూప్లికేట్ కౌశిక్ అతనిలోకి చొచ్చుకురావాలని చూస్తున్నాడు. కాని అసలైన కౌశిక్ తన మనసులోకి వెళ్లి ఒక్కొక్క మెమొరీస్ తిరిగి తీసుకుంటున్నాడు. తన చిన్నప్పుడు, తన మొదటి ట్రైనింగ్, మిరాతో కలిసిన దృశ్యాలు, ఆల్ కమింగ్ బ్యాక్. కౌశిక్ గట్టిగా అన్నాడు. నిజమైన నేను ఎవరో నాకు తెలుసు. నీవు ఇక ఎప్పటికీ నన్ను ఆపలేవు. ఆ మాటలతో డూప్లికేట్ కౌశిక్ మాయమయ్యాడు. కౌశిక్ మళ్లీ లైబ్రరీలో మేల్కొన్నాడు. ఇప్పుడు అన్నీ సాధారణంగా ఉన్నాయి. గడియారం నీలంగా మెరుస్తోంది. కాని ఇప్పుడు శాంతంగా ఉంది. అతను బయటికి వెళ్తూ చుట్టూ చూస్తాడు. సమయం సరిగ్గా ఉంది. ప్రపంచం సేఫ్. కౌశిక్ ఏమీ జరగనట్లు నోర్మల్గా ఇంటికి వెళ్లాడు. ఇలాంటి మరిన్ని యానిమేటెడ్ కథలు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.